హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేద్దామండి. చాలా గ్రాండ్ డిజైన్ అండి, ఇది చాలా బాగుంటుంది కూడా. టాజిల్స్ వచ్చి ఇలా కట్ చేసుకున్నాను. శారీ వచ్చి మనకి ఇదిగో ఈ కలర్లో ఉంటుంది. శారీలో కసే కలర్స్ తీసుకొని మనము మంచి డిజైన్ అయితే ఒకటి చేద్దామండి. ఇలా టాజిల్స్ తీసుకున్న తర్వాత మనకు కావలసిన బీడ్స్ వచ్చి ఇలా 1 mm సైజ్ బీడ్స్ అను ఇంకా ఇలా ఫ్లవర్ బీడ్స్ కొన్ని తీసుకున్నాను. ఓకేనా, గ్రాండ్ డిజైనే వస్తుంది, చేద్దాము. ముందుగా కాటన్ థ్రెడ్ వచ్చి 8 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకొని శారీ ముడేసుకోండి. ఇప్పుడు టాజల్కి వచ్చేసి మీరు ఎంత తీసుకున్నారని అడుగుతున్నారు కదా, ఇవి వచ్చేసి 70 రౌండ్స్ అండి. ఓకేనా, మనం టాజిల్ రెడీ అయ్యేసరికి 280 వరకు వస్తుంది. ఇవన్నీ కలిపి కూడా 280 వరకు వస్తాయి అన్నమాట. ఓకేనా, అంటే 70 రౌండ్స్ తీసుకుంటాం కదా, కలిపేసి గమ్ పెట్టేసుకుంటాం. అంటే 140 టాజిల్ లైన్ వస్తుంది. ఇగో లైన్ అంటే ఇగో ఇలా, ఇది వచ్చేసి 140 అన్నమాట. దీన్ని మనం ఇలా టాజల్ కట్టుకుంటాం కదా, ఇలా టాజల్ కట్టుకున్నప్పుడు 280 వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇంకా దాని తర్వాత ఇలా థ్రెడ్ తీసుకొని శారీకి ముడేసేద్దాము. ముడేసి ఒక ఫ్లవర్ బీడ్ అయితే తీసుకోండి. ముందు ఇలా ముడేసుకున్న తర్వాత ఒక ఫ్లవర్ బీడ్ తీసుకోండి. ఆ తర్వాత స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని ఫ్లవర్ బీడ్ ఇంకొకటి తీసుకోండి. ఇలా తీసుకొని పైన శారీకి కుచ్చేసి ఇలా వెనక్కు తీసేయండి. ఓకేనా, ఇలా తీసిన తర్వాత మళ్ళీ స్మాల్ బీడు ఇంకా ఫ్లవర్ బీడు ఇలా కుచ్చేసి మళ్ళీ వెనక్కి తీయాలి. ఓకేనా, మళ్ళీ స్మాల్ బీడ్ ఇంకా ఫ్లవర్ బీడ్ ఇలా పైన శారీ పళ్ళు అంతా కూడా మనం ఇలా కుట్టుకోవాలి. అయితే నాకు మామూలుగా అయితే ఈ ఫ్లవర్ బీడ్ ప్లేస్లోని మనము ఒక గోల్డ్ బీడ్ లేకపోతే వైట్ ఏదైనా సరే ఒక బీడ్ యూజ్ చేసుకునే వాళ్ళం, అంటే రౌండ్ బీడ్స్ కానీ ఏమైనా సరే. అయితే ఇక్కడ అంతే సైజులోని ఫ్లవర్ బీడ్ ఉంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను. దానివల్ల మనకి డిజైన్ ఏంటంటే వెరైటీ కొంచెం వేరేలా కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు పూసలు పెట్టి చేసింది మామూలుగానే కనపడుతుంది. అదే ప్లేస్లోనే మనం ఇలాంటి కొంచెం చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ ఇంకా చిన్న చిన్న షేప్స్ వెరైటీ డిఫరెంట్ షేప్స్లో కొన్ని దొరుకుతాయి కదా, అలాంటివి కానీ యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి డిజైన్ కొత్తగా కనబడుతుంది. ఇంకేనా, నేను అందుకోసమనే అప్పుడప్పుడు చెప్తుంటాను, డిజైన్ చేసుకునేటప్పుడు వాటి ప్లేస్లోని ఇంకా వేరే ఏదైనా పెట్టి చేయొచ్చా అని ఒకసారి చూసుకొని మీరు ట్రై చేయండి అని అందుకే చెప్తుంటా అన్నమాట. ఓకేనా, ముందు అయితే ఈ లైను ఇలా చేసేసుకోవాలి. ఓకేనా, దీని తర్వాత కూడా మళ్ళీ నీడిల్కి కాటన్ థ్రెడ్ తీసేసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు టాజల్ కట్టుకుందాము. ఇలా కాటన్ థ్రెడ్ ఏం చేద్దామంటే ఈ ఫ్లవర్ బీడ్ ఉంది కదా స్టార్టింగ్, దాని లోపల నుంచి ఇంకా బీడ్ స్మాల్ బీడ్ కూడా ఉంది కదా, దాని లోపల నుంచి ఇలా థ్రెడ్ తీసేయండి. ఓకేనా, తీసిన తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఫ్లవర్ బీడ్ తీసుకొని ఆ తర్వాత టాజిల్ తీసుకుందాము. ఓకేనా, ఆ తర్వాత ఫ్లవర్ బీడ్ ఇంకా స్మాల్ బీడ్ ఈ రెండు తీసుకొని దీంట్లో నుంచి మనం ఇలా కూర్చున్నాం కదా, దాని తర్వాత 2 బీడ్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ 2 బీడ్స్ వదిలేసి ఈ 3rd బీడ్లోకి నీడిల్ని కూర్చోండి. ఓకేనా, ఇక్కడ మళ్ళీ చూపిస్తాను. ఇలా కూర్చిన తర్వాత ఈ పైన ఫ్లవర్ బీడ్కి దాంతోపాటు శారీ కూడా ఇలా కుచ్చేసేయండి. ఓకేనా, కుచ్చి ఇలా పైకి తీసి మళ్ళీ ఈ ఫ్లవర్ బీడ్లో నుంచే నీడిలు వెనక్కి తీయండి. ఓకేనా, తీసేసి ఈ పక్కన ఉన్న ఈ బీడ్కి నీడిల్ కూర్చోండి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనము రౌండ్ బీడ్ ఒకటి
ఈ ఫ్లవర్ బీడ్ ఒకటి, తర్వాత టాజల్, తర్వాత ఫ్లవర్ బీడ్, మళ్ళీ రౌండ్ బీడ్. ఓకేనా? ఇలా తీసుకొని మళ్ళీ ఈ 2 బీడ్స్ వదిలేసి థర్డ్ వన్కి నీడిల్ కుచ్చేసి, ఓకేనా, ఇలా కుచ్చేసిన తర్వాత పైన ఈ ఫ్లవర్ బీడ్కి ఇంకా శారీకి కూడా కుచ్చి ఇలా తీసి మళ్ళీ ఈ ఫ్లవర్ బీడ్లో నుంచి కిందకి తీయాలి. దాని పక్కన ఉన్న గోల్డ్ బీడ్కి కుచ్చేసి మళ్ళీ కంటిన్యూ. స్మాల్ బీడ్, ఫ్లవర్ బీడ్, ఇంకా టాజల్, ఫ్లవర్ బీడ్, స్మాల్ బీడ్ తీసుకొని ఈ 2 బీడ్స్ వదిలేసి, ఈ 2 వదిలేసి థర్డ్ వన్కి కుచ్చాలి. ఓకేనా? మళ్ళీ ఈ పైన ఫ్లవర్కి ఇంకా శారీకి కుచ్చి మళ్ళీ ఈ ఫ్లవర్ బీడ్లో నుంచే నీడిలు కిందకి తీయాలి. ఇటువైపు ఉన్న గోల్డ్ బీడ్కి కూడా తీసి మళ్ళీ టాజిల్ కంటిన్యూ అన్నమాట. ఓకేనా? చూసారా కదా, చాలా ఈజీ డిజైన్ అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాకపోతే మనకి గ్రాండ్గా వస్తుంది, కొంచెం టైం పడుతుంది అంతే. కాకపోతే చేయడం ఈజీనే కదా, ఇంకా టైం పట్టినా కూడా అంత అనిపించదు అనమాట, ఈజీగా చేసేసుకునేటప్పుడు. కాకపోతే ఇంకా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి టైం చాలా పెడుతున్నాం అని అనిపిస్తుంటుంది. ఇలా సింపుల్గా చేసుకుంటూ వెళ్ళిపోయే వాటికి టైం స్పెండ్ చేసినట్టు ఏం అనిపించదు అనమాట. అందుకోసం అనేసి ఇలా ఈజీగా ఉండే డిజైన్స్ని చూస్ చేసుకొని పట్టు చీరలకి గ్రాండ్గా చేసేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఇది మరి ఇవాళ నా డిజైన్ అండి. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ తోటి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళతోటి, ఇంకా ఈ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా తెలిస్తే వాళ్ళతో షేర్ చేయండి. ఇంకా డిజైన్ ఎలా ఉంది అనేది మీరు నాకు కామెంట్స్ ద్వారా చెప్పొచ్చు. ఓకేనా? ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్స్ కూడా. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరిన్ని మంచి డిజైన్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఓకేనా అండి? డిజైన్ చూద్దాం మనము. ఈ కొంచెం కుట్టేసి, ఓకేనా, ఇవి కొంచెం అర్జెంట్ చీరలు అన్నమాట. నిన్న మొన్న చేసుకున్నాం ఇంకా కదా, అవి కూడా అర్జెంట్ చీరలే అన్నమాట. అవి చేసేసి ఇది చేస్తున్నాను. త్వరగా అయిపోతాయి, మనకి గ్రాండ్ డిజైన్ వస్తుంది, డిజైన్ కూడా త్వరగానే అయిపోతుంది అన్నమాట. చాలా ఈజీ మెథడ్లో చేసుకుంటాం కాబట్టి మనకి అంత ప్రెషర్ అనిపించదు. వర్క్ బాగా చేసినట్టు, వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అని అనిపించదు కదా, ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. అంటే అమ్మో ఇది ఇంత ఉంది, ఇది ఎప్పుడు అల్లాలి, ఇది ఎప్పుడు కుట్టాలి, ఇది అవుతుందో లేదో అన్న టెన్షన్స్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఒక్కసారి అయితే ప్రయత్నించి చూడండి. నా డిజైన్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాను, అలాగే ఫేస్బుక్ కూడా పోతుంది అనుకుంటా. నేను దానికైతే అంత యాక్టివ్గా ఉండను, కానీ ఇన్స్టాగ్రామ్లో అయితే కొంచెం అప్పుడప్పుడు పెడుతుంటాను. ఓకేనా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ చిన్న ఫ్లవర్ బీడ్స్ ప్లేస్లోని మీరు ఇంకా వేరే బీడ్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కింద పెడుతున్నా కదా, వీటి ప్లేస్లో అయినా గోల్డ్ అయినా వైట్ అయినా, అంటే మన చీరను బట్టి కాపర్, గోల్డ్, సిల్వర్ ఇలా ఉంటాయి కదా, వైట్ అలా, ఇంకా లేకుంటే కలర్ బీడ్స్ కానీ అలా ఇంకా ఏమైనా సరే యూజ్ చేసుకొని చేసుకోవచ్చండి. ఇంకా డిఫరెంట్గా వస్తాయి. ఇంకా నేను చేసేటప్పుడు నేను చేసేటప్పుడు ఏంటంటే ఈ డిజైన్ ఒక్కటే నేను చేస్తున్నాను, మీరు చూస్తున్నారు. కానీ మీరు చేసేటప్పుడు మీకు కూడా ఇంకొన్ని మంచి ఐడియాస్ రావచ్చు. అరే తను ఇలా చేసింది కదా, మనం ఇలా ట్రై చేద్దాం ఎలా వస్తుందో అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొంచెం ట్రై చేసి చూడండి, మంచి డిజైన్స్ అయితే రెడీ అయిపోతాయి మనకి. ఓకేనా? ఎవరైనా చూసినా ఇది స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ డిజైన్ కదా అని అనకుండా మీ ఓన్గా మీకు ఉండిపోతుంది అన్నమాట.
ఇది అండి నా డిజైన్. ఓకేనా, శారీ కూడా ఇది బాగుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.